హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి థర్డ్ ఆర్డర్ రియాక్షన్ అండ్ డెరివేషన్. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ మనకి ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ కూడా మన వీడియోలో ఉంది అండ్ చెక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ టోటల్ నోట్స్ మన ఛానల్లో ఉంది. పీడిఎఫ్ ఫైల్ కూడా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో కమెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. సో గైస్, third order reaction and derivation. So a third order reaction is a chemical reaction whose rate is depend on the concentration of the three different reactant or the cube of the concentration of a single reactant. So టూ ఈక్వేషన్స్ నేను రాస్తాను, అది చెక్ చేసుకోండి అండ్ ఒక ఈక్వేషన్కి డెరివేషన్ నేను చెప్తాను. సో ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఏమి ఉందంటే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ డిపెండ్స్ ఆన్ ది త్రీ డిఫరెంట్ రియాక్టెంట్, థర్డ్ ఆర్డర్ కాబట్టి త్రీ డిఫరెంట్ రియాక్టెంట్స్ ఆర్ ది క్యూబ్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ సింగిల్ రియాక్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏ ప్లస్ బి ప్లస్ సి గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్ ఉందనుకోండి. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ది ఏముంది ఇక్కడ, డిపెండ్ ఆన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ త్రీ డిఫరెంట్ రియాక్టెంట్స్ ఆర్ ద క్యూబ్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్. త్రీ డిఫరెంట్ రియాక్టెంట్స్ అంటే ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్కి ఏం రాసుకుంటామంటే, రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు డి, త్రీ డిఫరెంట్ రియాక్షన్స్, దట్ మీన్స్ డి ఉంది కదా, బి, డిబి బై డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంకోటి ఏంటి, త్రీ కాన్సన్ట్రేషన్స్, డి ఆఫ్ సి బై డిటి ఈజ్ ఈక్వల్ టు K3 తీసుకుంటానని, ఎందుకంటే థర్డ్ ఆర్డర్ కాబట్టి కాన్స్టెంట్ K3 అని తీసుకున్నాను. సో కాన్సన్ట్రేట్ ఆఫ్ ది రియాక్షన్ ప్రొడక్ట్స్ మీన్స్ A is the concentration and B is the concentration and C is the concentration. ఒక ఈక్వేషన్ ఇలా రాయొచ్చు. అండ్ ఇంకొకటి అంటే, ఆర్ ద క్యూబ్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ సింగిల్ రియాక్టెంట్, దట్ మీన్స్ 3A గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్. దీనికి ఏం రాస్తామంటే, రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏముంది, ఏ క్యూబ్. సో గైస్, మనం ఏది తీసుకుందామంటే, సెకండ్ ఆర్డర్ రియాక్షన్లో కూడా నేను 2A గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్ చెప్పాను కదా. సో మనం జనరల్ ఈక్వేషన్ ఇది తీసుకుందాం, జనరల్ ఈక్వేషన్ ఇది తీసుకుందాం. ఎందుకు అంటే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వన్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ థర్డ్ ఆర్డర్ రియాక్షన్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మీకు అర్థం కావడం కోసం నేను ఇలా రాసాను. సో జనరల్ ఈక్వేషన్ 3A గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ3. దిస్ ఇస్ ద జనరల్ ఈక్వేషన్. మనం సెకండ్ ఆర్డర్లో కూడా చూసాం కాబట్టి. సో దిస్ ఈజ్ ద ఇంటిగ్రేషన్. మనం చూద్దాము, దీనికి ఇంటిగ్రేషన్ చూద్దాం. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు, సో రీఅరేంజింగ్ ద ఈక్వేషన్. మనకు ఆల్రెడీ ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రాసెస్. సో దిస్ ఈజ్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. సో రీఅరేంజింగ్ చేస్తే ఏమవుతుంది, సేమ్ డిఏ బై ఈ ఏ క్యూబ్ ఇటు వస్తుంది. అంటే ఏ టర్మ్స్ అన్నీ ఒక సైడు అండ్ కాన్స్టాంట్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ మనం రాసుకుంటాము. దట్ ఈస్ ద రీఅరేంజ్మెంట్. సో మైనస్ డిఏ బై ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ డిటి. సో మనము ఇనీషియల్ కాన్సన్ట్రేషన్, సో ఇంటిగ్రేటెడ్ బోత్ ద ఈక్వేషన్స్, ఇంటిగ్రేటెడ్ ద అబోవ్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఏం తీసుకుందామంటే, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం. టీ ఈజ్ ఈక్వల్ టు 0 to T. సో A ఈజ్ ఈక్వల్ టు A0 and A ఈజ్ ఈక్వల్ టు A. సో దిస్ ఈజ్ ద టర్మ్స్ యూ హ్యావ్ టు టేక్, A0 and T ఈజ్ ఈక్వల్ టు. సో గైస్, సో ఇంటిగ్రేట్ ద బోత్ ద ఈక్వేషన్ అండ్ లిమిట్స్ అప్లై ద లిమిట్స్. సో ఏం తీసుకున్నాం, A0 to A లిమిట్స్. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్, డిఏ బై ఏ క్యూబ్. సో అండ్ నెక్స్ట్ వన్ నుంచి 0 to T.
సో ఈక్వేషన్ హ్యావ్ టు రైట్. సో ఈ ఈక్వేషన్ మోడిఫై చేసినట్లయితే ఈ మైనస్ ముందుకు రాసుకుంటాం మనం. సో dA/A3, సో మైనస్ ముందు రాసుకుందాము. సో కాన్సన్ట్రేట్ టర్మ్స్ కూడా ముందుకు రాసుకుందాము. బై A³ ఈజ్ ఈక్వల్ టు, జస్ట్ నేను మైనస్ ముందుకు రాసుకోవడానికి అండ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ముందుకు రాసుకోవడానికి మళ్ళీ ఈక్వేషన్ రాస్తున్నాను. సో గైస్ K ఇంటూ 0 to T dt. సో when integrate the equation you have to write 1/2. సో 1/A² అంటే అక్కడ ఏ అని క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/A². దట్ మీన్స్ ఇక్కడ ఏ అండ్ A³ ఈజ్ క్యాన్సిల్ 1/A² ఉంటుంది కదా. ఏ క్యాన్సిల్ 1/A² ఉంటుంది. సో 1/2 ఇంటూ 1/A² అండ్ లిమిట్స్ రాసుకున్నట్లయితే A0 to A and K into derivation of dt, that means T. So now applying the limits 1/2 1/A² minus 1/A0². అప్లయింగ్ ద లిమిట్స్ అంటే 1/A² అప్లై చేయాలి, 1/A0². దట్ మీన్స్ A0 ఏ ఉంది కాబట్టి లిమిట్స్ అప్లై చేస్తే దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు KT. సో ఇప్పుడు మనకి దీంట్లో K వాల్యూ కావాలి కాబట్టి K వాల్యూ కావాలంటే ఇలా రాసుకోవచ్చు. K ఈజ్ ఈక్వల్ టు 1/2, ఈటీ వస్తుంది కాబట్టి 2T రాసుకున్నాము. అండ్ 1/A², ఇది కాన్సన్ట్రేషన్, 1/A² మైనస్ 1/A0². సో లెట్ కన్సిడర్ స్మాల్ పారామీటర్స్. సో మనకి సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్లో కూడా అలా ఉంది. సో లెట్ కన్సిడర్ స్మాల్ పారామీటర్స్. దట్ మీన్స్ let A initial concentration of reactant and X concentration of products and A minus X concentration of on the reacted reactant at time T. సో గైస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు A and X కాన్సన్ట్రేషన్ టర్మ్స్ యూ హ్యావ్ టు అప్లై ద అబోవ్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఏమవుతుంది, A0 ఈజ్ ఈక్వల్ టు A అండ్ capital A is equal to A minus X. So these terms is applied above the equation. So this is the equation 1 అనుకుంటే these terms apply the above equation. Apply the above equation 1. So K is equal to 1/2T 1/A² ఉంది కదా. క్యాపిటల్ ఏ అంటే ఏంటి మనకి A minus X. సో A minus X whole² మైనస్ ఇక్కడ ఏముంది 1/A0². 1/A0 అంటే A. సో యూ హ్యావ్ టు టేక్ A². సో రీఅరేంజ్ ద ఈక్వేషన్. K is equal to 1/2T
సో క్రాస్ మల్టిప్లికేషన్ ఏమవుతుంది అంటే ఏ స్క్వేర్ అండ్ దిస్ ఈజ్ ద ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై దిస్ ద ఎల్సిఎం ఏ స్క్వేర్ అంటూ ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో 1/2t ఈ మైనస్ అన్నిటికీ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఈ మైనస్ ఇక్కడనే పెట్టుకుందాం. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2ax. ఏ స్క్వేర్ ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం కదా. ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 1/2t. సో ఇప్పుడు మనము ఏ స్క్వేర్ మైనస్ దాన్ని డివైడ్గా రాసుకుందాం. సో 2ax బై ఏముంది ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 1/2t. సో ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ క్యాన్సిల్డ్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, ఈ 2ax ఇలా రాసుకుంటే 1/2t 2ax మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు కదా. అండ్ సో ఇంకా మనము మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎక్స్ అనేది కామన్ ఉంది కదా. సో ఎక్స్ కామన్ తీస్తే ఏముంది 2a, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ 2a ఉంది, ఇక్కడ ఎక్స్ పోతే ఇంకొక ఎక్స్ 2ax బై ఏ స్క్వేర్ ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో దీన్ని ఇంకా ఇలా రాసుకుంటే 1/2t ఈజ్ ఈక్వల్ టు సో 1/2t అండ్ సో ఈ కాన్స్టెంట్ని ఇటు తీసుకుంటే 1/2a స్క్వేర్ టీ రాసుకుంటే 1/2a స్క్వేర్ టీ రాసుకుంటే ఎక్స్ ఇంటూ 2a మైనస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎందుకంటే అది కూడా కాన్స్టాంట్ కాబట్టి ఈ 1/2a స్క్వేర్ టీ ఇలా రాసుకుంటాం. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఆర్డర్ రియాక్షన్ డెరివేషన్ పార్ట్. సో గైస్ మనకు దీనికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వీడియోస్ కనిపిస్తాయి గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.